Good evening all of you. Welcome to ACE. Today we are going to discuss about April 16th shift 1 paper bilingual of reasoning session. So let's move on to question. The first question, if table is written as something is here, table is written as 84973 and chair is written as 51462. What is the common here? Table and chair lo what is the common is here? A is here and here is the A. What is the A coding is here? Id 4. What is the A coding for is here? 4. That is means the direct coding అని చెప్పొచ్చు. Direct సరిగా పూర్తిగా ఇచ్చేసాడని చెప్పొచ్చు. Then teacher is coding is what? Teacher is coding. What is the T coding is 8 and what is the E coding is the last one 3 is here and what is the A coding ఇప్పుడే చూసుకున్నాం 4 అని and what is the C coding is here? C is coding of 5. So 8345. How many numbers are starting with 8345? So here is the 8345. Option 4 is the right answer. So టేబుల్ అనే పదాన్ని 84973గా మరియు చైర్ అనే పదాన్ని 51462గా రాస్తే టీచర్ అనే పదాన్ని ఏ విధంగా రాస్తారని చెప్పారు. డైరెక్ట్ కోడింగ్ అని చెప్తున్నాము. ఏని 4 కింద రాసుకున్నాడు, అలాగే ఏని 4 కింద రాసుకున్నాము. మిగతావన్నీ కూడా సేమ్ యాష్ ఈజ్ నెంబర్ తీసుకున్నాము. సో టీ అంటే 8 కింద రాసుకున్నాము, ఈ అంటే లాస్ట్ 3 కింద రాసుకున్నాము, ఏ అంటే 4 రాసుకున్నాము. హౌ మెనీ ఆప్షన్స్? ఫస్ట్ ఆప్షన్ చూడండి, 8345తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? సో ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు. సో 8345 రిమైనింగ్ ఈజ్ కంటిన్యూషన్. సో క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, రిథమ్ ఈజ్ రిలేటెడ్ టు మ్యూజిక్ ఇన్ ద సేమ్ వే డిజైన్ ఈజ్ రిలేటెడ్ టు ఆర్ బిల్డింగ్ అని చెప్పొచ్చు. డిజైన్, రిథమ్ ఈజ్ మ్యూజిక్. సో మ్యూజిక్లో ఒక రిథమ్ ఉండాలని చెప్తూ ఉంటాము. రిథమ్ ఈజ్ రిలేటెడ్ టు మ్యూజిక్, దెన్ సేమ్ వే డిజైన్ ఈజ్ రిలేటెడ్ టు బిల్డింగ్ అని చెప్పొచ్చు. ఒక బిల్డింగ్కి ఒక డిజైనింగ్ ఉండాలి అని చెప్పొచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 2 బెస్ట్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ దెన్ యారోస్ చూపించాడు. యారోస్ ఇన్ ద సెన్స్ సబ్ట్రాక్షన్స్, డివిజన్స్, సింబల్స్ ఇచ్చున్నాడు. దెన్ కమాన్ వీటిలో అయితే క్రింది ప్రత్యామ్నాయాలలో ఏది సరైనది అడుగుతున్నాడు. దెన్ వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్స్, వాట్ ఈస్ ఆల్టర్నేటివ్స్ కరెక్ట్ అంటున్నాము. సో 3, వాట్ ఈస్ ద యారో మార్క్? డౌన్ యారో. డౌన్ యారో ఇన్ ద సెన్స్ ఇంటూ అండ్ 6 అప్పర్ యారో ఇన్ ద సెన్స్ డివిజన్ అండ్ 2 left arrow plus 3 right arrow minus 6 cap in the sense is equal to 5, means is equal to 5. So come on, 2 3s are 3 3s are 9, 9 plus 3 12, 12 minus 6 is equal to 6. మనకి 5 రావాలి. ఫస్ట్ వన్ cannot be the answer. First one cannot be the answer. Next 2 down arrow. What is the down arrow is here? Into 5 right arrow minus 6 left arrow plus 2 is equal to 6 is here. 5 2s are 10, 10 plus 2 minus 6, 10 plus 2 12 minus 6 is equal to 6. You can satisfy the condition. So question number 3 option 2 is the right answer. Next question number 4, based on the analogy given the find out missing the number from the given options. కింద ఇచ్చిన సంఖ్యల జతకున్న సారూప్యతతో కనిపించని సంఖ్యను కింద ఎంపిక చేయండి. 11 13 13 17. సో వాట్ ఈస్ ద సిరీస్? 11 13 17 ప్రైమ్ నెంబర్ సిరీస్, రైట్? సో హియర్ ఇస్ ద ప్రైమ్ నెంబర్ సిరీస్ 11 13 17, మిగతాది 19 is your answer. So question number 4 option 3 is the right answer. Next, all birds are papers, syllogisms. All birds are trees, all birds are trees is here. Then all trees are papers, all trees is papers. Some papers are books, some paper is the book. Here is the book, here is the bird, right? Here is the bird, that is the book. Then what is that? Conclusions, all birds are papers. అన్ని బర్డ్స్ కూడా పేపర్స్ అవుతున్నాయి అంటున్నాము. ఎస్, రైట్ ఆన్సర్, రైట్ ఫాలోస్. సమ్ బర్డ్స్ ఆర్ బుక్స్. ఇది బర్డ్ పార్ట్, ఇది బుక్ పార్ట్. నాట్ ఫాలోస్. దెర్ ఈస్ ఓన్లీ వన్ ఫాలోస్. దెర్ ఈస్ ఓన్లీ వన్ ఫాలోస్. సో పక్షులన్నీ కాగితాలు, పక్షులన్నీ చెట్లు. సో ఆల్ బర్డ్స్ ఆర్ ట్రీస్. ఇవన్నీ సేమ్ యాష్ ట్రీస్ ఉంటుంది తెలుగు అండ్ ఇంగ్లీష్. దెన్ ఓన్లీ వన్ ఈజ్ ఫాలోస్. దెన్ ఓన్లీ వన్ ఈజ్ ఫాలోస్. సో క్వశ్చన్ నెంబర్ 5 third option. Next question,
rearrange the jumble up letters from a meaningful word and find out odd one out. Find the odd one out. Then what is this? Smell. SMELL. Rearrange చేసుకుంటే దీన్ని స్మెల్ కింద రాయొచ్చు. Next, hear. HEAR, hear. Then think. THINK, think is here. Then taste. TASTE, taste is here. So TAST, taste, smell here. Smell is related of ముక్కుతో చూస్తాము, హియర్ చెవులతో వింటాము, అండ్ టేస్ట్ నాలుగుతో చూస్తాము. వీటిని పంచేంద్రియాలు ఉంటాం కదా. సో థింక్ అనేది నాట్ రిలేషన్ ఆఫ్ దీస్ త్రీ. సో థింక్ ఈజ్ ద డిఫరెంట్ వన్. సో థింక్ ఈజ్ అ నాట్ రిలేషన్ ఆఫ్ దీస్ త్రీ. పంచేంద్రియాలో థింక్ అనేది లేదు కాబట్టి దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. క్వశ్చన్ నెంబర్ 6, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, దెన్ interchanging symbols. 15. What is the minus? Minus and entama. Minus means into. 3 plus means minus. 10 into means division. 5 division means plus and 5. Then come on, 5 2s are 10, 15 3s are 45, and plus 5 and minus 2. 45 and 5 50. 50 minus 2 48. 48 is the answer. So question number 7, option 3 is the answer. Next, in a school of 4,000 students is here. In a school of total 4,000 students is here. So total 4,000. Then $3,000 known the English. That is English part. Next one Hindi part. Next one French part. So 3,000 known the English. 3,000 known the English. That is the English part. That is the Hindi part. That is the French part. That is the French part. Then 2,000 known French. 500 known Hindi. 2,000 French. So 2,000 French and 500 is related to Hindi. Then 1,500 know French and English. 1,500 French and English is here. So French and English is common. 1,500. That is the 1,500. 1,500 French and English. Next, 300 French and Hindi. 300 French and Hindi. French and Hindi is 300, and the next 200 English and Hindi. So English and Hindi is 200. Next one, and 50 members. 50 know all the 3 languages. 50 members know all the 3 languages. That is the 50 members. ఇది 50 అయితే ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ కామన్లో ఇది ఏమవుతుందమ్మా 1450, రైట్? ఇది 50 అయింది కాబట్టి ఇది 1450. సో హియర్ 1450. దెన్ ఇది 50 అయింది కాబట్టి ఇది ఏమవుతుంది 250. ఇట్స్ ద 250 అండ్ హియర్స్ ద 250 అండ్ 50 అయింది కాబట్టి there is a 200, right? 200 of 150. Here is a 250. 150 and 250 is here. So here is a 250 and here is the 150 is here. Then total English is 3000. 1450 plus 50, 1500. 1500 plus 150, 1650. Remaining is 1350. So 1350 remaining is only English. Next, Hindi is going to be 500. 250 plus 50, 300. 350 plus 150, 450. 450 remaining is 50 only. Next, 250, 50, 300, 300 and 1450. 1450, 300, 1750. Then remaining is again 250. French is 250, right? French 2000 కాబట్టి remaining is 250. Then total how many members is here? 4000. Then come on, count it is here. 50, 150, 50, 200, 200 and 1450. 1450. So the set of English is total 3000, right? Set of English that is total 3000, and you need to add extra these 3000 plus 500, 3550. సో టోటల్లో 3550 మొత్తం ఉన్నారు అంటే రిమైనింగ్ 450 మెంబర్స్ ఎవరు కాదు,
ఆల్ 3 లాంగ్వేజెస్ కాదు అని చెప్తున్నాము. సో ద టోటల్ ఈజ్ 3550, దట్ ఈస్ ద టోటల్ ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్ కాంబినేషన్లో ఉన్నారు. రిమైనింగ్ 450 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 4000లో 3550 is knowing all the 3 languages and 450 not knowing of 3 languages. That is the answer. So here is the question, how many known only 2 languages? They are asking only 2 languages ఎంతమంది తెలుసు అని చెప్తున్నాము. So only 2 languages, here is the 1450, 250, 150. 250, 150 nothing but 400. 1450 plus 400, 1850 is here. So option C is the right answer for question number 8. Question number 8, option C is the right answer. Option C is the right answer. Then తెలుగులో ఒకసారి చూద్దామండి. 4000 విద్యార్థులు ఉన్న స్కూల్లో 3000 మందికి ఇంగ్లీషు, 3000 మందికి ఇంగ్లీష్ వచ్చున్నది, 2000 మందికి ఫ్రెంచ్ మరియు 500 మందికి హిందీ తెలుసు. 2000 మందికి ఫ్రెంచ్ తెలుసు, 500 మందికి హిందీ తెలుసు అని చెప్తున్నాము. 1500 మందికి ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్ తెలుసు, 1500 మందికి ఫ్రెంచ్ మరియు ఇంగ్లీషు, సో ఫ్రెంచ్ మరియు కాంబినేషన్ ఇంగ్లీష్లో 1500 మందికి తెలుసు అని చెప్తున్నాము. ఇందాక దాన్ని డివిజన్ చేసుకున్నాము. 300 మందికి ఫ్రెంచ్ మరియు హిందీ తెలుసు. 300 మంది అంటే 250 మంది, ఇక్కడ 50 ఉన్నాడు కాబట్టి ఫ్రెంచ్ మరియు హిందీ 300 మందికి తెలుసు అని చెప్తున్నాము. అలాగే 200 మందికి ఇంగ్లీష్ మరియు హిందీ తెలుసు అని చెప్తున్నాము. 200 మందికి ఇంగ్లీష్ మరియు హిందీ తెలుసు అని చెప్పుకున్నాము. ఇంగ్లీష్ మరియు హిందీ 150 అంటే ఇక్కడ 50 ఉంది, 200 మంది. మొత్తం కూడా హిందీ తెలుసు. 50 మందికి 3 భాషలు తెలుసు అని చెప్పాము. సో 50 మందికి 3 భాషలు తెలుసు అని చెప్పి ఇక్కడ రాసుకున్నాము. సో అది తెలుగు ఇన్ఫర్మేషన్. ఎంతమందికి 2 భాషలు మాత్రమే తెలుసు? 2 భాషలు మాత్రమే అంటే ఇంగ్లీషు హిందీ కలిపి 150, హిందీ అండ్ ఫ్రెంచ్ కలిపి 250, ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ కలిపి 1450, టోటల్ 1850, 1850 ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, హౌ మెనీ నో అట్లీస్ట్ 1 లాంగ్వేజ్? అట్లీస్ట్ కనీసం ఒకటన్నా తెలిసి ఉండాలి. కనీసం ఒకటన్నా అంటే కనీసం 2 ఉండాలి. అట్లీస్ట్ 1 అంటే 1, 2, 3 అవ్వచ్చు. సో అన్నీ తెలిసిన వాళ్ళు, అసలు కనీసం ఒకటని తెలిసిన వాళ్ళు అంటే ఎవరు తెలియని వాళ్ళని తీసేస్తే సరిపోతుంది కదమ్మా. సో ఆల్ 3 లాంగ్వేజెస్ ఇవి తెలియని వాళ్ళు 450, అవుట్ ఆఫ్ 4000లో 450 మైనస్ చేస్తే 3550. కనీసం ఒక్క భాషను వచ్చిన వాళ్ళు ఎంతమంది? 3550 మంది ఉన్నారు అని చెప్పొచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 9, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, హౌ మెనీ డు నాట్ నో ఎనీ ఆఫ్ ద 3 లాంగ్వేజెస్? ఎంతమందికి మూడింట్లో ఒక భాష కూడా తెలియదు? ఒక భాష కూడా తెలియని వాళ్ళు ఎంతమంది అమ్మా? 450 మంది అని ముందే చెప్పుకున్నాం. సో 450 మెంబర్స్. క్వశ్చన్ నెంబర్ 10, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, and rearrange the jumble of letters from a meaningful word at the odd one out. So come on, jumble up these letters. Here is the cricket, right? CRACKET, cricket. And here is the hockey, HOCKEY, hockey. And here is the CHESS, chess is here. And here is the football, FOOTBALL. Here is the football. సో దే ఆర్ ఆస్కింగ్ ఆడ్ వన్ అవుట్. అస్తవ్యస్తంగా ఉన్న అక్షరాలను 10 రూపంలో అమర్చి విలక్షణమైన దాన్ని కనుగొనండి అని చెప్పాము. విలక్షణమైన దాన్ని, క్రికెట్ ఈజ్ అవుట్డోర్ గేమ్, అండ్ హాకీ ఈజ్ ఆల్సో అవుట్డోర్ గేమ్, అండ్ ఫుట్బాల్ ఈజ్ ఆల్సో అవుట్డోర్ గేమ్. సో చెస్ ఈజ్ ఓన్లీ ఇండోర్ గేమ్, దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. సో దట్ ఈస్ ద విలక్షణమైనది అంటే చెస్ ఈజ్ ఓన్లీ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 11, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హియర్ ఈజ్ రిటర్న్ యాజ్ KJHA, దెన్ మిల్క్ ఈజ్ రిటర్న్ యాజ్. సో హియర్ని ఎలా రాసుకున్నామా? HEARని KJHAగా రాసుకుంటే MILKని ఏ విధంగా రాసుకున్నాం అనేది కావాలి. సో HK ఎంత యాడ్ చేస్తున్నాడు? H ప్లేస్ వాల్యూ 8, K 11, 8 + 3 = 11. సో +3 చేస్తున్నాడు. E5, J10 +5, A is 1, H is 8 +7. చూసుకుంటూ వెళ్తే ఏముందమ్మా? 3, 5, 7. నెక్స్ట్ రావాలి 9 రావాలి. మన 9 వచ్చిందా? R ఎంత? 18. 18కి 9 యాడ్ చేస్తే 27. 27 నథింగ్ బట్ -26. 26 అంటే 1 ఈజ్ నథింగ్ బట్ A. సరిపోయింది కదమ్మా? +3 +5 +7 +9 ఆడ్ నెంబర్ సిరీస్ యూనిట్ యాడ్ దిస్. M అంటే 13, 3 యాడ్ చేస్తే 16, P అవుతుంది. I అంటే 9,
5 యాడ్ చేస్తే అన్న 9 5 14 14 అంటే n అవుతుంది. హౌ మెనీ ఆప్షన్స్ స్టార్టింగ్ విత్ p and n? సో హియర్ ఇస్ ద 2 ఆప్షన్స్ స్టార్టింగ్ విత్ p and n. First one and fourth one cannot be your answers. Then L is here. What is the L position? 7. What is the L? 12. 12 plus 7, 19. What is the 19? S is here. So how many options is here? P and S. There is only one option. That is the right answer. Question number 12. Third option is the right answer. Next. 20 minus means 200. మనకి ఇన్ జనరల్గా మైనస్ అంటే ఇంటూ అని, ఇంటూ అంటే ప్లస్ అని, ప్లస్ అంటే డివిజన్ అని ఆడ చెప్తూ ఉండేవాడు. కానీ ఇక్కడ అలా ఇవ్వలేదు, ఇండైరెక్ట్గా ఇచ్చాడు. 20 minus 10 means 200 అంటే ఇక్కడ ఏది ఉంటే 200 అవుతుంది? మల్టిప్లికేషన్ ఉంటే, గుణకారం ఉంటే 200 అవుతుంది. అంటే మైనస్ అంటే 200. సో ఇక్కడ డైరెక్ట్గా రాసేసుకుందామమ్మా. మైనస్ అంటే ఇంటూ 10, దెన్ ఇంటూ అంటే 6 ఇంటూ 2 మీన్స్ 4 అంటే ఇక్కడ ఏమి ఉండాలమ్మా? మైనస్ ఉంటే 4 వస్తుంది, కాబట్టి అక్కడ మైనస్ ఉండాలి. 10 ఇన్ మైనస్ 1000. దెన్ డివిజన్ ప్లేస్లో ఎక్కడ చూడండి అమ్మా. 1000 డివిజన్ రైట్. 8 డివిజన్ 4 మీన్స్ 12. డివిజన్ ఇన్ ద సెన్స్ ప్లస్ చేస్తేనే 12 వస్తుంది. సో 1000 ప్లస్ 1000 ఈస్ హియర్. అగైన్ ప్లస్ అంటే ఏం చూడమ్మా. 20 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ప్లస్ అంటే ఇక్కడ డివిజన్ ప్లేస్ ఉంటేనే కమ్మా 2 వచ్చేది. ప్లస్ ప్లేస్లో డివిజన్ ఉంటే మనకు 2 వస్తుంది, అంటే ప్లస్ ప్లేస్లో డివిజన్ పెట్టుకోవాలి. సో హియర్ ఇస్ ద డివిజన్. అండ్ 100 వాట్ ఇస్ ద ఇంటూ అంటే ఇందాక చెప్పుకున్నా మైనస్ అని. సో మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాం. ఓకే, దెన్ కమ్ ఆన్. 100 10 times is 100. 1000 minus 1000 plus 1000 minus 1000 get cancel. Then 1000 divided by 100, 2 zeros get cancelled. 10 minus 10 minus 10 is equal to 0. So answer is 0. సున్నా అని చెప్పచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 13 ఆప్షన్ 3 is the right answer. Next, choose a pair which one is related to the same way as the words in the pair from the given choices. Everest peak. దాన్ని ఇచ్చిన పదాలని యమునాని రివర్ అంటాం, చిలికాని లేక్ అంటాము, స్పారోని బర్డ్ అంటాము, జూపిటర్ని ప్లానెట్ అంటాము. సో హియర్ ఇస్ ద డిఫరెంట్ వన్. క్వశ్చన్ నెంబర్ 14, fourth is the right option. Next, question number 15. Then again 8. What is the when meaning? When ante into 12 ante will in the sense will ante plus 16. She ante division 2. Come ante minus 10 అని చెప్పాను, minus 10 అని చెప్పాను. దెన్ 2 8s 2 8 16, 12 96 ప్లస్ 8 మైనస్ 10, 96 ప్లస్ 8 104 మైనస్ 10 94. సో ఇట్ ఈస్ ద ఆన్సర్ 94. సో క్వశ్చన్ నెంబర్ 15 ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 2, కే ఈజ్ ఈక్వల్ టు 11, మ్యాన్ 0 చేస్తున్నాము. మ్యాన్ 0 అవ్వాలి అంటే వీడు ఇచ్చిన లెక్క ప్రకారము బి 2 అంటున్నాడు, కే 11, అలాగే ఏ ప్లేస్ వాల్యూస్కి ఆ ప్లేస్ వాల్యూస్ ఇచ్చున్నాడు. అంటే సంథింగ్ ఆపరేషన్ జరిగి ఉండాలి ఇక్కడ. ఎం అంటే 13, ఏ అంటే 1, ఎన్ అంటే 14. సో 13 ప్లస్ 1 మైనస్ 14 చేసుకుంటే మనకి 0 అవుతుంది. ఫస్ట్ రెండింటిని యాడ్ చేసి లాస్ట్ వన్ సబ్ట్రాక్ట్ చేస్తే, ఫస్ట్ రెండింటిని కూడిక చేసుకొని లాస్ట్ దాన్ని తీసివేస్తే మనకి 0 వస్తుంది. అది కన్ఫర్మ్ లేదో చూడండి ఒకసారి. ఎస్ అంటే 19 ప్లస్ ఐ అంటే 9 మైనస్ ఎన్ అంటే 14. 19 9 ఎంతమా 28. 28 మైనస్ 14 అంటే 14 వచ్చిందా? ఎస్. దెన్ ఇప్పుడు దీని విలువ ఎంత? హెచ్ అంటే ఏంటమ్మా 8 ప్లస్ ఓ అంటే 15 మైనస్ టీ అంటే 20. 15 8 23, 23 మైనస్ 23 ఆన్సర్ అవుతుంది. సో ఇట్ ఇస్ ద ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 16 ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Next, the Indian Constitution come into force with effective from 26th January 1950. Yes, that is true. 26th January is celebrated as the Republic Day. Yes, that is also true. మరి దానివల్లే వచ్చింది అనడానికి మేబీ అవ్వచ్చు, మేబీ కాకపోవచ్చు. మరి సీ ద ఆప్షన్ ఫస్ట్.
1950 జనవరి 26 నుండి భారతీయ రాజ్యాంగం అమల్లో వచ్చింది. ఎస్, అది నిజమే. జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ దినంగా ఆచరిస్తాము, అది కూడా నిజమే. మరి ఎక్స్ప్లెనేషన్స్ కిందకు వస్తే ఫస్ట్ సీ ద ఆప్షన్, దెన్ యూ హ్యావ్ టు డిసైడ్ దట్. ఏ సత్యము కానీ ఆరు అసత్యము కాదు, రెండు నిజాలే. ఏ అసత్యము కానీ ఆరు సత్యము కాదు, దట్ ఈస్ ఆల్సో నాట్ ట్రూ. ఏ మరియు ఆరు రెండు అసత్యము, అది కూడా కాదు. బోత్ ఏ అండ్ ఆర్ ఇస్ ద ట్రూ, బట్ ఆర్ ఇస్ ద నాట్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏ అని చెప్పొచ్చు. దెన్ మిగతాది ఉందమ్మా, మిగతా ఆప్షన్ ఉందా? మిగతా ఆప్షన్ లేదు. కాబట్టి ఫైనల్ బెస్ట్ ఆప్షన్ ఈజ్ ద ఫోర్త్ ఆప్షన్ ఉంది. సో క్వశ్చన్ నెంబర్ 17, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, it's given blood relations is given. There are 6 persons in a family. 6 ఉన్నారని చెప్తున్నాడు. చైత్ర ఈజ్ ద సిస్టర్ ఆఫ్ రాకేష్. సో సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ రాకేష్. అన్ని ఫస్ట్ నేమ్స్ యూజ్ చేసుకుంటాను, దట్స్ ఇట్, అంతే. చైత్ర ఈజ్ సిస్టర్ ఆఫ్ రాకేష్. బద్రి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈస్ హస్బెండ్. సో బద్రి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈస్ హస్బెండ్. ఎవరైతే ఉంటారో వాళ్ళు బద్రికి బ్రదరు. సో ఈస్ హస్బెండ్ బద్రికి బ్రదర్ అని చెప్పాను. దిలీప్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అరుణ్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ రాకేష్. సో దిలీప్ ఈజ్ ఫాదర్ ఆఫ్ అరుణ్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ రాకేష్. అంటే దిలీప్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అరుణ్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ రాకేష్ అని చెప్పచ్చు. దెర్ ఆర్ 2 fathers, 3 brothers అండ్ ఎ మదర్ ఇన్ ద గ్రూప్. దెర్ ఆర్ 2 fathers ఉన్నారు, 3 brothers ఉన్నారని చెప్పాడు. ఇక మనం ఇక్కడ చూడండి, ఇక్కడ బి ఈ ప్లస్ పర్సన్ని దీంతో ఈతో మ్యారేజ్ చేస్తే ఇక్కడ పర్సన్ బి అవుతాడు. బి ఈజ్ ద ప్లస్ పర్సన్. సో 1 2 3 4 5 6 చెప్పింది ఏంటి? ఇద్దరు ఫాదర్లు ఉన్నారు. సో వీడికి ఫాదరు, వీడికి ఫాదరు, ఇద్దరు ఫాదర్స్ ఉన్నారు. వీడికి బ్రదరు, వీడికి బ్రదరు, ఇంకొక బ్రదర్ కావాలి. వీడికి బ్రదర్ అయితే ఇంకొక బ్రదర్ అవుతారు. 3 brothers ఉన్నారు. అండ్ ఏ మదర్ ఇన్ ద ఫ్యామిలీ, ఒక మదర్ కూడా ఉన్నారు. ఒకసారి తెలుగులో కన్ఫర్మ్ చేసుకుందాం. ఒక కుటుంబంలో 6 వ్యక్తులు ఉన్నారు. రాకేష్ యొక్క అక్క చిత్ర. రాకేష్ యొక్క అక్క ఎవరు? చిత్ర అని చెప్పాము. దెన్ ఎనియా భర్త గారి సోదరుడు బద్రి. ఎనియా భర్త గారి సోదరుడు బద్రి అని చెప్పాము. అరుణ్కి తండ్రి మరియు రాకేష్కు తాత గారి దిలీప్. అరుణ్కి తండ్రి మరియు రాకేష్కి తాతగారు దిలీప్ అని చెప్పాము. ఈ కుటుంబంలో 2 తండ్రులు ఉన్నారు. సో వీడికి తండ్రి, వీడికి తండ్రి, 2 తండ్రులు ఉన్నారు. 3 సోదరులు ఉన్నారు. సో వీడికి సోదరుడు, వీడికి సోదరుడు, వీడికి సోదరుడు. 3 సోదరులు అంటే 3 లైన్గా ఉండరండి. వీడికి ఒక సోదరుడు అవుతారు, వీడికి ఇంకొక సోదరుడు అవుతారు, వీడికి ఇంకొక సోదరుడు అవుతారు. సో 3 సోదరులు. అండ్ మరియు ఒక తల్లి ఉన్నారంటే వీళ్ళకి మదర్ అవుతారు, వీళ్ళకి మదర్ అవుతారు. సో నెక్స్ట్, then let's move on to questions. Which of the following is a group of brothers? బ్రదర్స్ యొక్క గ్రూప్ ఏదంటున్నాము? అరుణ్, బద్రి, రాకేష్. అరుణ్, బద్రి, రాకేష్ is the best option. So here is the option B. Question number 18th, option B is the right answer. Next, how is Rakesh related to Eniya? ఎనియాకి రాకేష్ ఏమవుతారు? ఎనియాకి రాకేష్ ఏమవుతాడు? హియర్ ఇస్ ద ఎనియా. ఎనియాకి రాకేష్ ఏమవుతాడమ్మా? సన్, కొడుకు అవుతాడు. హియర్ ఇస్ ద సన్. క్వశ్చన్ నెంబర్ 19, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆఫ్ దర్ ఫ్యామిలీ? 1 2 3 4 4 ఉన్నారు. మొత్తం మగవాళ్ళు ఎంతమంది? ఈ కుటుంబంలో ఎంతమంది పురుషులు ఉన్నారు? హియర్ ఇస్ ద 4 members. క్వశ్చన్ నెంబర్ 20, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, foot is related to toes and hands related to fingers. ఫుట్కి పాదానికి ఉన్న వేలని టోస్ అంటాము, హ్యాండ్స్కి చేతికి ఉన్న వేలని ఫింగర్స్ అంటాము. నాట్ నెయిల్స్, దట్ ఈస్ ద ఫింగర్స్. ఫుట్ రిలేటెడ్ టు టోస్ అయితే హ్యాండ్ రిలేటెడ్ టు ఫింగర్స్. సో క్వశ్చన్ నెంబర్ 21, థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నిశ్చిత వాక్యము. కార్బన్ డైఆక్సైడ్ పెరుగుదలతో ధృవాల్లోని మంచు కరుగుతుంది. ఎస్, రైటే. కారణము, ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో ఇది రైటే, సన్ ఇది కూడా రైటే అని చెప్పొచ్చు.
both A and R is true. R is the correct explanation of A. So question number 22, option C is the right answer. Option C is the right answer. Then question number 24. 3/5. Based on the analogy given, find the missing pair from the given options. 3/5 రిలేటెడ్ టు 34గా చెప్పుకున్నాము. ఎలా వచ్చింది 3/5 34 చేస్తే? సో చేయండి, ఏదో చేయండి. వాట్ ఇస్ ద 3 స్క్వేర్? 9. వాట్ ఇస్ ద 5 స్క్వేర్? 25. 25 ప్లస్ 9 ఈక్వల్ టు 34. సో ఈ భిన్నం యొక్క స్క్వేరు, ఈ భిన్నం యొక్క స్క్వేరు, 3 స్క్వేర్ 5 స్క్వేర్ యాడ్ చేస్తే 34 వచ్చింది. మనకు కూడా సేమ్ ఉండాలి. 3 స్క్వేర్ 9, 7 స్క్వేర్ 49, 9 5 9 9 18 ఉండాలి. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఫస్ట్ వన్ కెనాట్ బి ద ఆన్సర్. ఒకటది మీ ఆప్షన్ అవ్వదు. 4 స్క్వేర్ అంటే 16, 7 స్క్వేర్ అంటే 49, 9 6 15, 4 2 65. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఇఫ్ ద FH NP KM EG రిలేటెడ్ టు గోల్ఫ్ అయితే వాట్ ఈస్ ద కోడ్ ఫర్ దీస్ అని చెప్పాడు. సో చూడండి ఎలా రాసుకున్నాడు గోల్ఫ్ని. ఎఫ్కి హెచ్కి ఇన్ బిట్వీన్ లెటర్ జీ అవుతుందమ్మా, అండ్ ఎన్కి పీకి ఇన్ బిట్వీన్ లెటర్ ఓ ఈజ్ హియర్, కేకి ఎంకి ఇన్ బిట్వీన్ లెటర్ ఎల్ ఈజ్ హియర్, ఈకి జీకి ఇన్ బిట్వీన్ లెటర్ ఎఫ్ ఈజ్ హియర్. సో ఆల్ ఆర్ ఇన్ బిట్వీన్ లెటర్స్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్. దెన్ ఆర్ ST STU HIJ BCD JKL stick is the right answer. Question number 24, option B is the right answer. In between of letters ante 2 letters lo in between రాసుకుంటే సరిపోతుంది. సో B కి D కి మధ్యలో C, I కి J కి JKL, R ST STU HIJ BCD JKL in between letters. Here is the question number 24, option B is the right answer. Next, వేడి నీళ్ళలో బట్టలు బాగా ఉతకబడవు. ఎస్, రైట్ వన్. బారాజలంలో ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా నిజమే, కానీ దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇది కాదు. సో బోత్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని చెప్పొచ్చు. బోత్ ఏ అండ్ ఆర్ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ కాదు. బోత్ ఏ అండ్ ఆర్ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ద నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. రెండు నిజమే, కానీ దాని ఎక్స్ప్లెనేషన్ ఇది కరెక్ట్గా చెప్పలేదు కాబట్టి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 25, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లాస్ట్ క్వశ్చన్. చూస్ ద వన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఆర్ ఆడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. కింద ఏం పిలువాలి? ఆడ్ వన్ ఏంటి? సో లయన్, టైగర్, హార్స్, జిరాఫీ. హార్స్ మనం యూజ్ చేస్తాము రిలేటెడ్ టు, మనం యూజ్ చేసేది సింహాన్ని, పులిని, జిరాఫీని మనం యూజ్ చేయలేము దేనికి. సో దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. సో క్వశ్చన్ నెంబర్ 26, హార్స్ ఈస్ ద డిఫరెంట్ వన్. ఫైన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.